నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సెక్యూరిటీ బాండ్స్ వేలం ద్వారా ప్రతి మంగళవారం రాష్ట్రాలకు ఆర్బీఐ అప్పు ఇస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి మంగళవారం ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్ పేరు కనిపించేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టారో అప్పటి నుంచి కూడా ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్ పేరు కనిపించట్లేదు అని చెప్పి ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే దీనిపై దుష్ప్రచారానికి పూనుకుంది వైసీపీ పార్టీ. మంగళవారాన్ని చంద్రబాబు అప్పుల వారంగా మార్చారు అంటూ కొన్ని ఫేక్ రాతలైతే రాస్తోంది. అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. ఇక వచ్చే మంగళవారం కూడా 3,000 కోట్లు అప్పు చేయబోతుంది, ఇప్పటి వరకు మొత్తం కలిపి 15,000 కోట్లు అప్పు చేసింది అంటూ ఒక వార్తనైతే అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. నిజంగానే మరి చంద్రబాబు గారు ఈ వచ్చిన 2 నెలల్లోనే 15,000 కోట్లు అప్పు చేశారా? మరి ఇలాంటి తప్పుడు వార్తలు రాయడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో వైసీపీ పార్టీ ప్రధానంగా బురద జల్లే పనే చేస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం పైన. లేని వాటిని ఉన్నవాటిగా సృష్టిస్తూ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు, సాక్షి మీడియాలో కావచ్చు, సాక్షి పేపర్లో కావచ్చు ప్రచురిస్తూ వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మంగళవారాన్ని బాబు గారు అప్పుల వారంగా మార్చారు అని చెప్పి ఒక పోస్ట్ అయితే చేసింది. మరి నిజంగానే చంద్రబాబు గారు 3,000 కోట్లు అప్పు చేయబోతున్నారా? మీరేం చెప్తారు? అంటే ఈ 2 నెలల్లోనే 15,000 కోట్లు అప్పు చంద్రబాబు గారు తీసుకున్నారా? మీరేం చెప్తారు దాని గురించి? అంటే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా అవతల పార్టీ వాళ్ళ మీద నెట్టడం. అంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంటే ఆ డైజెషన్ అనేది ఇంకా అవ్వట్లే వాళ్ళకి. అందుకని ఇప్పటి వరకు కూడా అప్పుకు వెళ్ళనే లేదు స్టేటు. సో అంటే జగన్మోహన్ రెడ్డికి గతంలో ఆయన ఏదైతే చేశాడో మంగళవారం బాండ్స్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ నుంచి ఈయన డబ్బులు తెచ్చుకోవటం, ప్రతి మంగళవారం కూడా ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం అక్కడ పడిగాపులు కాసేది. అలాంటిది ఈరోజు అలాంటి ఛాన్స్లు ఎక్కడా కూడా వీళ్ళకి దొరకట్లే. అంటే ఎక్కడా కూడా అప్పుకు అనేది ఏపీ స్టేట్ ఆ లిస్టులో కూడా ఎక్కడా లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మంగళవారాలు వెళ్ళి ఉండటం అనేది ఆ లిస్టులో ఏపీ స్టేట్ అనేది లేదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుల మూలానే వీళ్ళు ఈరోజు అధికారం కోల్పోయాం కదా. సరే, ఇదే తీసుకెళ్ళి మనం ఇప్పుడున్న పార్టీ మీద, మనం తెలుగుదేశం పార్టీ మీదే కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఇది నెట్టుదాం. సో ప్రభుత్వం మీద నెట్టినప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ ప్రజలు కూడా ఆలోచిస్తారు అప్పులు చేస్తున్నదేమో అనేది. అందుకని వాళ్ళు ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆ 15,000 కోట్లు అది నిర్మలా సీతారాం గారే మాట్లాడారుగా. ఆవిడ అమరావతి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నట్టే చెప్పారు కదా. వీళ్ళకి చేతగాని వాళ్ళగా అయితే టీవీ చూడండి, ఇలా రికార్డ్స్ తెప్పించుకొని చూడండి, నిర్మలా సీతారాం గారు ఏం చెప్పారో అది మీరు సబ్జెక్ట్ తెలుసుకొని మళ్ళీ వీళ్ళు ప్రచారం చేయడానికైనా ఒక అర్థం ఉంటుంది. కానీ వీళ్ళకి అన్నీ తెలుసు, తెలియకమీ కాదు. కానీ ఈ లెక్కను చూస్తుంటే అన్ని అసత్య ప్రచారాలు చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్న పనిగానే మనకి ఇది కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు చూస్తే చాలా స్థిరంగా ఉంది ఒకటి. ఇంకొకటి అభివృద్ధి పరంగా దూసుకుపోతుంది. ఇప్పుడు శ్రీ సిటీ కానివ్వండి, కంపెనీస్ రావటమే కానివ్వండి, ఎక్కడికెక్కడికి అంటే ఏదైనా ఒక విపత్తు జరిగినా కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఆదుకోవటమే కానివ్వండి, ఎక్కడా కూడా లోటు అనేది కనపడకుండా స్టేట్లో. అంటే యాక్చువల్లీ అయితే స్టేట్ను కూడా లోటు అనేది బయటకు కనపడకుండా, అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సో డెవలప్మెంట్కి పక్క వాళ్ళు ఏదైనా వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కానివ్వండి, వాళ్ళకి వసతులు కల్పిస్తామని ఒక భరోసా ఇవ్వటమే కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ డైజెషన్ చేసుకోలేకపోతున్నది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఇది స్థిరంగా నిలబడిపోతుంది. తెలుగుదేశానికి, కూటమికి, వీళ్ళకి స్థిరమైన గవర్నమెంట్ వచ్చేసింది. సో వీళ్ళు చేసే అభివృద్ధి మూలాన ప్రజల్లో వీళ్ళకి ఎక్కువ మద్దతు వస్తుంది. సో దీన్ని మనం ఎలా తిప్పికొట్టాలి అనే ఒక ఆలోచనతో ఇలాంటి కుట్రపూరితవన్నీ చేస్తున్నారు. ఇంకోటి, ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు నడిచిపోతున్నాయి, ఎక్కడ ఆగట్లేదు. ఇంకోటి, అన్నా క్యాంటీన్ లాంటి వాటిని ఎక్కువ పెట్టి 100 పైన పెట్టారు ఇప్పటికీ. సో గతంలో పెట్టినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూనే ఉన్నాయి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఇవన్నీ నడుస్తున్నాయి. వీటన్నిటిని చూసే ఓర్వలేనితనంతో ఈరోజు ఇట్లాంటి అసత్య ప్రచారాలన్నీ చేస్తూ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి చేస్తున్న ప్రయత్నాలుగానే ఇవి కనపడుతుంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ప్రతి మంగళవారం మీరన్నట్టు బాండ్స్ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. అయినా కూడా 1వ తారీఖు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేకపోయిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు.
చంద్రబాబు గారు ఎక్కడి నుంచి కూడా అప్పు తీసుకొచ్చిన సందర్భంలో ఏదైనా కావాలంటే కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ నుంచి నిధులు తీసుకొస్తున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండడం కావచ్చు, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో అంటే సంపద సృష్టిస్తూ ఇటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పరిస్థితి. ఇక వైసీపీ సంగతి చూస్తే ఒక సొంత ఎజెండా అంటూ అయితే కనిపించట్లేదు. అంటే గతంలో ఆ పార్టీ ఏం చేసిందో అవే ఇప్పుడు టీడీపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అప్పుడు అలాంటి ఆరోపణలే వైసీపీ గవర్నమెంట్ మీద చేసింది. సో అదే రుద్దితే ప్రజలు నమ్మేస్తారు, కూటమి అంటే నమ్మే ఛాన్స్ ఉంటుందంటారా? మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగానే ఆ హత్యలు కావచ్చు, లేకపోతే నిన్న అచ్యుతాపురం దగ్గర జరిగినటువంటి ఘటన విషయం కావచ్చు, ఇప్పుడు చెప్తే ఈ 15,000 కోట్ల అప్పు అంటే 2 నెలల్లో మామూలు విషయం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో చేసినప్పుడు ఈయన 2 నెలల్లోనే చేసినట్టయితే చెప్తుంది. అసలు ఇవన్నీ నమ్మదగ్గ విషయాలంటారా? ఏపీ ప్రజలు నమ్ముతారంటారా? మీరేం చెప్తారు? అంటే లాస్ట్ గతంలో లక్షల కోట్ల అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పటి వరకు కూడా ఎక్కడ అప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అలాంటప్పుడు ఈయన చెప్పే మాటలు ఎలా నమ్ముతారు సార్? అంటే ఇప్పుడు అప్పు చేస్తే అన్నది తర్వాత ఎలాగైనా తెలుస్తుంది. బడ్జెట్ విషయాలు వచ్చినప్పుడు, అసెంబ్లీ సెక్షన్స్ నడిచేటప్పుడు అన్నీ బయట వస్తాయి. సరే, నిర్మలా సీతారామన్ గారే ఓపెన్గా చెప్పారు కదా, అమరావతి కోసం మేము ఇంత నిధులు ఇస్తున్నాం అనేది. సరే, బాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడంతా ఎంతో అంత నిధులు తీసుకొస్తున్నారు కదా స్టేట్ డెవలప్మెంట్కి. ఇవన్నీ చూస్తుంటే నేను అచ్యుతాపురం విషయం తీసుకుందాం. అక్కడ ఆల్రెడీ వాళ్ళకందరికీ ₹1,00,00,000 చెక్కులు ఇవ్వటమే కానివ్వండి, సంక్షేమాన్ని వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేవా అనేది కూడా బాబు గారు అక్కడికి అడగటం కూడా జరిగింది. వాళ్ళ పిల్లలకి విద్య కూడా మేము గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, మీ పిల్లలకి విద్య గురించే కానివ్వండి అన్నీ కూడా భరోసా ఇవ్వటం జరిగింది ఆ కుటుంబాలన్నిటికీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళని నవ్వుతూ ఒక పలకరింపులు చేస్తూ అసలు ఒక సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా, అంటే కాలిపోయిన వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు? అక్కడ వెళ్ళి కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ మీకు బియ్యం వస్తున్నాయా, రేషన్ వస్తుందా, అది వస్తుందా అని అడుగుతున్నాడే కానీ అసలు వాళ్ళకి తగిలిన గాయం ఎట్లా జరిగింది, ఎందుమూలన జరిగింది, ఎక్కడ జరిగింది, మీకు డబ్బులు రాకపోతే చెప్పండి, నేను వచ్చి ధర్నా చేస్తే భయపడిపోయి ఇచ్చేస్తారా అని చెప్తున్నాడు. ఈయన చూస్తే భయపడి ఇచ్చారా బాబు గారు? ముందే ఇచ్చేశారు కదా. ఇచ్చేసిన తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోతే చెప్పండి అని అంటే వాళ్ళు ఇచ్చేశారని చెప్తున్నారు. ఆ మాత్రం కూడా ఆయనకి జ్ఞానం లేదా? ఆ మాత్రం అవగాహన లేని మాజీ సీఎం. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు బాధల్లో ఉంటే చనిపోయిన చోటకి వెళ్ళే నవ్వులేంటి, ఆ నవ్వేంటి, అసలు ఎక్కడ అసలు ఆయనకి ఏం ఆలోచిస్తున్నాడు అసలు? ఆ నవ్వుతూ పలకరింపులేంటి? సో వాళ్ళందరినీ ఈయన వాళ్ళేదో ఏడుస్తూ బాధతో దగ్గరకు వస్తే ఈయన దీవించటం ఆ నవ్వుతూ అందరిని ఎత్తిన చేతులు పెడుతున్నాడు. అసలు ఈ చేతులు పెట్టడాలేంటి? ఇవి చూశారు. ఈ గత 5 ఏళ్ళు చూసి జనానికి విసుగొచ్చింది, చీత్కరించారు, 11 సీట్లతో బుద్ధి చెప్పారు, పక్కన ఉంటాడు అనుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆయన ఇప్పుడు అపోజిషన్ కూడా అనడానికి లేదులేండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక మాజీ సీఎం అంతే, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడేమో. అంత మాత్రానే వెళ్ళి నవ్వుతూ పలకరింపులు, ఫోటోలు, సెల్ఫీలు, ఇదా ప్రజలు కోరుకునింది? వాళ్ళు బాధల్లో ఉంటే ధైర్యం చెప్పాల్సిన వాడివి మీకు రాలేదని అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే కన్విన్స్ చేస్తున్నాడు, మీకు రాలేదని చెప్పండి అన్నట్టు. మీకు రాలేదని చెప్పండి, నేను వచ్చేది ధర్నా చేస్తానంటాడు. ఏం పిచ్చా? వాళ్ళు చెక్కులు తీసుకున్నామని చెప్తున్నారుగా. అంటే ఏ రకంగా అయినా సరే బురద జల్లాలని చూస్తున్నాడు, ఎలాగైనా సరే బురద జల్లుదామన్నాడు. కానీ అక్కడ ప్రజలు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదే నీకు ఆ ఛాన్స్ అక్కడ ప్రజలు ఇవ్వట్లేదు. సరే, అక్కడికి వచ్చిన తర్వాత నీ మూలానే ఇప్పుడు థర్డ్ పార్టీకి మీరు ఆ రోజు పైప్స్కి వాటికి ఇచ్చేసారని మీడియా అడిగిన క్వశ్చన్స్కి నాకు టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని పారిపోయావు. నీ అంతటి నువ్వు పారిపోయావు. మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కూడా నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. సరే, నువ్వు ఇప్పుడు ఇక మీదట ఎక్కడ ఏం జరిగినా ఎక్కడైనా నువ్వు బయట రావాలన్నా, నేను వెళ్ళి తెలుగుదేశాన్నో కూటమి ప్రభుత్వాన్నో నేను నిలదీద్దామని బయట వచ్చినా కూడా నువ్వు రేపొద్దున మీడియా అడిగేదానికి సమాధానం చెప్పలేక నువ్వు ఇలాగే పారిపోతావు. ఇలాంటప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు కదా. సో నువ్వు వచ్చి ఏం చెప్దాం అనుకున్నప్పుడు నువ్వు మీడియా అడిగిన క్వశ్చన్కి చెప్పు, జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు. పారిపోతున్నప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో పరిమితం అయిపోతే సరిపోతుంది కదా. ఎందుకు రావటం? అడిగేదానికి సమాధానాలు ఉండవు నీ దగ్గర, రావటం అనవసరం, అక్కడే ఉండొచ్చు కదా. అందులో ముఖ్యంగా అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా, కొంచెం హాస్యాస్పదంగా కూడా ఉందంటున్నారు. మీరేం చెప్తారు? అంతే కదా, ఆయన గతంలో అప్పులు చేసి ఆయన వెనకేసుకున్నాడు. ప్రజలకు చేసింది కూడా ఏమీ లేదు. రాష్ట్రం దివాలా తీసింది. ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆయన దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటారు కదా, అదేలాగా ఈయన చెప్తున్నాడు నీతులు.
ఈయన చెప్పే నీతులు వినాల్సి వస్తుందంటే ఎంత దురదృష్టకరమైన విషయం అనేది ఒకటి ఆలోచించాలి. సో ఈయనకి చెప్పే నీతులు చెప్పాల్సిన దానికి కూడా కొంచెం ఒక అర్హత అనేది ఒకటి ఉంటుంది. ఆ అర్హత లేని వ్యక్తి ఈ నీతులు చెప్తుంటే ఎలా ఉంటుంది? ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా ఈయన చెప్పే నీతులు ఎంతవరకు కరెక్ట్ అనేది. సో అదే ప్రజలకు కూడా నవ్వు వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈరోజు నీతులు చెప్తుంటే వినాల్సి వచ్చిన పరిస్థితిలో ఉందా ఏపీ? సో ఆయన చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏంటి, ఈయనేంటి, సో నక్కకి నాగలోకానికి ఉన్న తేడా కనపడుతుంది మనకి అక్కడ. సో అలాంటప్పుడు ఆయన చేసే వాటికి ఎక్కడా కూడా ప్రజలు అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.